అందరికి నమస్తే అండి. సోషల్ మీడియాలో అసభ్యంగా కూటమి పార్టీలను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టిన పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే జనసేన పార్టీనో, టీడీపీనో, బీజేపీనో వీటి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలో వేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ నిన్న ఒక నలుగురు సోషల్ మీడియాలో విచ్చలెడి పోస్టులు పెట్టడంతో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 2. నెంబర్ 3, నిన్న సాయంత్రం జనసేన పార్టీ దగ్గర నుంచి అఫీషియల్గా ఒక లెటర్ అయితే వచ్చింది. సో వాళ్ళ లెటర్లో ఒకటే సింపుల్ మాట చెప్పాలనుకుంటున్నారు. ఏమంటే కూటమి పార్టీల గురించి, కూటమి విచ్ఛిన్నం చేయడానికి జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య వైరం సృష్టించే విధంగా, లేదంటే కనుక కొట్లాట్లు పెట్టే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెట్టినా, వీడియోలు పెట్టినా, కామెంట్లు పెట్టినా సొంత పార్టీ కార్యకర్తలైనా ఉపేక్షించాం. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈ 3 పార్టీల్లో ఉపేక్షించాం, ఎక్కడి దాకైనా వెళతాం, కుదిరితే చెప్పకనే చెప్తున్నారు, అరెస్ట్లైనా చేస్తాం, ఏ మాత్రం కూడా స్పేర్ చెయ్యం అనేది ఈ లెటర్ యొక్క ఉద్దేశం. సో ఇది ఏదో వేగ్గా వచ్చిన లెటర్ కాదు, అఫీషియల్గా జనసేన పార్టీ యొక్క అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి లెటర్ అన్నమాట. సో దీంట్లో ఏం చెప్తున్నారు? కూటమి పార్టీల సంయుక్త ప్రకటన. కుదిరితే ఈ లెటర్ నేను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను. సో కూటమి పార్టీల సంయుక్త ప్రకటన ఏమని చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి. సో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి. ఇటీవల మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డల పార్టీ ఫేక్ అకౌంట్లు, అలాగే సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం మన దృష్టికి వచ్చింది. వీరు ఒక పార్టీ అభిమానులుగా నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం, లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. జస్ట్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం, పలానా జనసేన పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి టీడీపీ పార్టీ మీద, మేము పలానా టీడీపీ పార్టీ సపోర్టర్స్ అని చెప్పేసి జనసేన మీద, లేదంటే ఈ 2 పార్టీలకు సంబంధించిన సపోర్టర్స్ అని చెప్పేసి బీజేపీ మీద ఇలా చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది మా దృష్టికి వచ్చిందని చెప్పేసి ఈ లెటర్ యొక్క ఉద్దేశం. ఉదాహరణకు టీడీపీ అభిమానులా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబు గారిని పొగుడుతూనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. జనసేన అభిమానులా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబు గారిని విమర్శించవచ్చు. దీంతో అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనే మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారు. సో ఒక చిన్న అగ్గికి ఆజ్యం పోతా ఉన్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు టీడీపీ పార్టీ ముసుగులో, అలాగే జనసేన పార్టీ ముసుగులో చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. సో ఒక యుద్ధం అనేది అక్కడ సృష్టించి సైలెంట్గా వాళ్ళు తప్పుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే హార్డ్ కోర్ క్యాడర్ ఉందో వీళ్ళంతా కూడా ఆ ట్రాప్లో పడతారు. సో వాళ్ళంతా కూడా తిట్టుకొని కొట్టుకొని దాస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి ట్రాప్లో పడొద్దు అనేది ఈ 3 పార్టీల దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి విరుద్ధం. అలాగే ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు 3 మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణ నిర్ణయం తీసుకుంది. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులపై, వారి యొక్క కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో ఒకటి జరుగుతోంది. కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించిన ముసుగులో చిరంజీవి గారిని తిట్టడం, నాగబాబు గారిని తిట్టడం, అలాగే జనసేన పార్టీ ముసుగులో మన సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం, నారా లోకేష్ గారిని ట్రోల్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్లు చేయడం, ఇవి చేస్తూ ఉన్నారు. అలా ఇంకా బీజేపీ పార్టీ అంటే వాళ్ళని పెద్దగా ఆంధ్ర రాష్ట్రం మనం పట్టించుకోం, కానీ బట్ ఈ 2 పార్టీల కార్యకర్తల మధ్య ఒక రకమైనటువంటి విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నం గత కొన్ని రోజులుగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇటీవల మీ అందరూ కూడా తెలిసిందే, ఒక 2 ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి
ఎవరైతే టీడీపీ పార్టీ తరఫున జనసేన పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ఇలా విద్వేషపూరితంగా కామెంట్స్ పాస్ చేసుకున్నారని వాళ్ళ పదవుల నుంచి కూడా తీసివేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇకపై టీడీపీ అయితే మా ప్రధాన ఉద్దేశం సూడో వ్యక్తుల గురించి గుర్తించి వారి కుట్రలను అడ్డుకోవడం. అందుకు ముందుగా అసలైన అభిమానులు కార్యకర్తలు సంయమనం పాటించాలి. అనుమానాస్పద పోస్టులు లేదా కామెంట్లు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీ దృష్టికి తీసుకురావాలి. వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయి. ఇకపై మిత్రపక్షాలపై మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దూషణలు, దాడులకు ఎవరు పాల్పడవద్దు. సంయమనం వహించి కూటమి ఐక్యతను బలోపేతం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రజలకు వాస్తవాలు స్పష్టంగా వివరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కూటమి ఐక్యత మన బలం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడమే మన లక్ష్యం. ఇట్లు ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ. సో ఇదన్నమాట ఓవరాల్గా. కాబట్టి ఎవరు కూడా ఈ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలైనా సరే ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవద్దు, కామెంట్లు చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే కనుక అది మీకే నష్టపోవడానికి అవకాశం అయితే ఉంది. కూటమి విచ్ఛిన్నం చేసే విధంగా పోస్టులు కనుక పడితే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఉపేక్షించమనేది ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.